వచ్చిన తర్వాత హ్యాపీగా ఫీల్ అయిపోతాం. జాబ్ జాయిన్ అయిన తర్వాత ప్రాజెక్ట్ అనేది దొరకదు అండ్ మనల్ని బెంచ్లో వేస్తారు అండ్ అక్కడ చాలా రిలాక్స్గా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్ చెప్తున్న మాట బెంచ్ అంటే హాలిడే కాదు, ఇట్స్ ఎ కౌంట్ డౌన్ అని చెప్పి. ఆఫర్ యాక్సెప్ట్ చేశాక కూడా మనం డేంజర్లో ఉంటామని మీరు గుర్తించాలన్నమాట. ఈ వీడియోలో మనం టీసీఎస్ అండ్ జేపీ మోర్గన్ పాలసీస్ మనకు ఒక బ్రేకప్ కాల్గా తెలుసుకోబోతున్నాం అనమాట. ఆ పాలసీస్ ఏంటి, అవి ఎంప్లాయీస్ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. టీసీఎస్ లేటెస్ట్గా దించిన 35 days బెంచ్ పాలసీ, ఇంకా జేపీ మోర్గన్ 18 months రిజిగ్నేషన్ చేయకూడదు అనే పాలసీ గురించి డిస్కస్ చేద్దాం ఈ టాపిక్లో. అండ్ అది కూడా ఫుల్ క్లారిటీతో. వాట్స్ హ్యాపెనింగ్, మీ జాబ్ ఎలా సేఫ్గా ఉంచుకోవాలి అండ్ మీ నెక్స్ట్ స్టెప్స్ ఎలా వేయాలి అని చెప్పేసి. అండ్ ఇది ఓన్లీ టీసీఎస్ వాళ్ళ కోసం అయితే కాదు, ఎందుకంటే అన్ని కంపెనీస్ కూడా ఇండైరెక్ట్ గా ఈ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తుంది. టీసీఎస్ ఈస్ ఫేసింగ్ బ్యాక్లాష్ బికాస్ వాళ్ళు అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు కాబట్టి. సో అన్ని కంపెనీస్ లో పనిచేసే ఎంప్లాయీస్ కి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సెక్షన్ 1 వచ్చేసి టీసీఎస్ 35 day బెంచ్ పాలసీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. టీసీఎస్లో ఇప్పుడు బెంచ్లో 35 daysకి లిమిట్ పెట్టేశారు. అంటే ప్రాజెక్ట్లో లేకపోతే 35 days రోజుల లోపు మళ్ళీ అలొకేషన్ లేకపోతే హెచ్ఆర్ సపరేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి. ఎర్లియర్ ఇది 60 to 90 days టైం ఇస్తే ఇప్పుడు స్ట్రిక్ట్గా 35 daysకి దానికి క్యాప్ అయితే పెట్టేశారు. ఎగ్జాంపుల్, ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది, ఆ డిప్లాయ్మెంట్ క్యాన్సిల్ అయిపోయింది, ఆ న్యూ క్లయింట్ రిక్వైర్మెంట్ డిలే అయింది. ఇలాంటి సమయాల్లో కూడా మీరు 35 days లోపు ఏదో ఒక ప్రాజెక్ట్లోకి అసైన్ అవ్వాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు అన్నమాట. జస్ట్ బెంచ్లో ఉండడం, ఇంటర్వ్యూస్ అటెండ్ చేయకుండా ఉండడం అంటే నాట్ ప్రొయాక్టివ్ అని ట్యాగ్ కూడా మీకు ఇచ్చేస్తారు. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ముందుగా ఇంకా ఈ పాలసీ గురించి కొంచెం క్లారిటీగా తెచ్చుకోండి. ఇమీడియట్గా ఇంటర్నల్ ప్రాజెక్ట్ సెర్చ్ చేయడం స్టార్ట్ చేయాలి. హెచ్ఆర్ అండ్ డెలివరీ మేనేజర్స్, బేసిక్గా టీసీఎస్లో ఆర్ఎంజీస్ అంటారు, వీళ్ళకి ఎక్కువ అప్డేట్స్ ఇస్తూ ఉండాలి. రెజ్యూమే క్లీనప్ ప్లస్ స్కిల్ మ్యాచ్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇంటర్నల్ పోర్టల్స్లో అప్లై చేయాలి. లెర్నింగ్ యాక్టివిటీస్, సర్టిఫికేట్స్ రికార్డ్ చేయాలి. మీకు ఏదైతే టీసీఎస్ వాళ్ళకి వచ్చిన మెయిల్ ఉందో అక్కడ లెర్నింగ్ ప్రాసెస్ గురించి కూడా క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇవన్నీ కూడా చేస్తూ టీసీఎస్ ఎంప్లాయీస్ అయితే ఉండాలి. రెండోది, జేపీ మోర్గన్ తీసుకొచ్చిన లా కూడా చాలా వాటిలో రావచ్చు. జేపీ మోర్గన్ లో వన్ షాకింగ్ రూల్ వచ్చింది. అదేంటంటే, ఇఫ్ యూ యాక్సెప్ట్ ఎ జాబ్ ఆఫర్ ఫ్రమ్ అనదర్ కంపెనీ బిఫోర్ జాయినింగ్ ఆర్ విత్ ఇన్ 18 months ఆఫ్ జాయినింగ్, జేపీ మోర్గన్ కెన్ టర్మినేట్ యువర్ జాబ్ విత్ నోటీస్ అని చెప్పేసి. జేపీ మోర్గన్ వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఆఫర్ యాక్సెప్ట్ చేసినప్పుడే నీకు కమిట్మెంట్ ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆఫర్ యాక్సెప్ట్ చేసి 18 months లోపు వేరే కంపెనీకి వెళ్ళాలి అనిపిస్తే క్లారిటీతో ప్రాపర్గా హెచ్ఆర్కి ఇన్ఫార్మ్ చేయడం నెసెసరీ. అండ్ ఇప్పుడు యాక్సెప్ట్ చేయకూడదు అని కూడా వాళ్ళు చెప్పేస్తారు. ఈ క్లాస్ ఎందుకు పెట్టారు అంటే, కంపెనీలో అట్రిషన్ రేట్ అంటే రిజైన్ చేసే వాళ్ళ సంఖ్య తగ్గాలని పెట్టారు అనమాట. ఎంప్లాయీతో లాంగ్ టర్మ్ ట్రస్ట్ డెవలప్ చేయాలని చెప్పేసి, కంపెనీ ఇన్వెస్ట్ చేసిన ట్రైనింగ్, ఆన్బోర్డింగ్ టైం వేస్ట్ అవ్వకుండా ఉండాలని చెప్పేసి ఈ రూల్ అనేది తీసుకురావడం జరిగింది. ఇఫ్ యూ హైడ్ ఎ జాబ్ ఆఫర్ ఆర్ అప్లై సీక్రెట్లీ వైల్ వర్కింగ్ దర్, సిస్టంలో డిటెక్ట్ అయ్యి హెచ్ఆర్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. మరి అలా కాదు భయ్యా, నేను వేరే నా ల్యాప్టాప్లో అప్లై చేసుకుంటా, లేదా ఫోన్లో అప్లై చేసుకుంటా, బయట ప్రాసెస్ చేసుకుంటాను, అప్పుడు వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటే, ఆబ్వియస్గా మీరు ఇక్కడ జాయిన్ అయ్యారు అనుకోండి, వేరే ఆఫర్ వస్తే మీరు రిజిగ్నేషన్ పెడతారు కదా, అప్పుడైనా వాళ్ళకి తెలుస్తుంది అండ్ వాళ్ళు యాక్షన్ తీసుకునే అవకాశం వాళ్ళకి ఆబ్వియస్గా ఉంటుంది. అండ్ వాళ్ళు రిలీజ్ ఇవ్వకపోవచ్చు కూడా మీకు, ఎందుకంటే ఈ పాలసీ మేము తీసుకొచ్చాం కాబట్టి మీరు ఎలా చేస్తారో అని అడిగే అవకాశం కూడా ఉందన్నమాట. సో వాట్ టు డూ, ఆఫర్స్ కంపేర్ చేయాలి బిఫోర్ యాక్సెప్టింగ్. అంటే యాక్సెప్ట్ చేసినప్పుడు కాన్ఫిడెంటేషన్ తీసుకోండి. డోంట్ ప్లే డ్యూయల్ గేమ్స్ విత్ కంపెనీస్. ఆనెస్టీ మెయింటైన్ చేయండి మాక్సిమం. నోటీస్ పీరియడ్ లో ట్రాన్స్పరెన్సీ కూడా మెయింటైన్ చేయాలన్నమాట. సో జాబ్ సేఫ్టీ ఎలా మెయింటైన్ చేయాలి ఈ రెండు సినారియోస్ లో మనం కనుక చూసుకుంటే, ఈ రెండు పాలసీస్ మనం చెప్పేది ఏంటి అంటే, జాబ్ ని సేఫ్ గా ఉంచుకోవాలి అంటే స్మార్ట్ గా మూవ్ అవ్వాలి అని చెప్పేసి. స్కిల్ బిల్డింగ్ అనేది జాబ్ని సేఫ్గా ఉంచడానికి చాలా చాలా ఇంపార్టెంట్. మీరు పైన పాలసీ తీసుకోండి, కింద పాలసీ తీసుకోండి, కేవలం వాళ్ళు టర్మినేట్ చేయడానికే తీసుకున్నారు. టర్మినేట్ చేయాలి అంటే మన దగ్గర ఉన్న షీల్డ్ ఏంటి అంటే, మనము స్కిల్స్ పెంచుకొని షిఫ్ట్ అవ్వడానికి రెడీగా ఉండాలి ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నా. ఈ సిచ్యువేషన్ కి మీరు ఇప్పటి నుంచే మీరు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి. ఆ రోజు నన్ను తీసేసే పరిస్థితి వచ్చినప్పుడు స్కిల్ చేస్తాను, స్కిల్ అప్ అవుతాను అంటే అవ్వదన్నమాట. కంపెనీలో ఇంటర్నల్ రాపో బిల్డ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఫాస్టర్ గా ప్రాజెక్ట్ అలొకేషన్స్ వస్తాయి, చేతులు ప్రాజెక్ట్ ఉంటే జాబ్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. కానీ ఇవన్నీ ఎప్పుడు ఫుల్ఫిల్ అయితే అంటే, కంపెనీస్ లో ఆర్ఎంజీసో, టీమ్ లీడ్సో, మేనేజర్స్ తోనో మీరు ర్యాపో మెయింటైన్ చేసినప్పుడే అవుతుంది. కాబట్టి ఆ ర్యాపో అనేది ఎక్కడ మిస్ అవ్వకండి. అండ్ అలాగే రెజ్యూమేని యాక్టివ్ గా మెయింటైన్ చేయడం వల్ల ఎక్స్టర్నల్ ఆఫర్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. బ్యాకప్ అనేది ఎప్పుడు కూడా ఉంచుకోవాలి మీరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్స్ చేయడం వల్ల టెక్ స్ట్రెంత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మేనేజ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. అంటే ఇతనిలో స్కిల్ ఉంది అన్నప్పుడు నిన్ను ఉంచుకోవడానికి వాళ్ళు మాక్సిమం ట్రై చేస్తూ ఉంటారు. అవన్నీ ఎలా షోకేస్ చేసుకోవడం, మీ సర్టిఫికేషన్స్, మీరు చేసిన లెర్నింగ్
లెర్నింగ్ అవుట్కమ్స్ ని క్లియర్ గా డిస్ప్లే చేసుకుంటూ లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ కావచ్చు, లేదా మీరు ఇంటర్నల్ మెయిల్స్ చేసుకున్నా కూడా పర్లేదు. కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తారు మేనేజర్స్ కూడా, మీరు ఒక సర్టిఫికేషన్ చేశారు, మీరు లెర్నింగ్ జరుగుతుంది అంటే వాళ్ళు మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంది. సో వాళ్ళకి చూపించండి. ఎప్పుడైనా కూడా మనం చేసింది, మనం చేస్తున్న పనిని కానీ, మనం నేర్చుకుంటుంది కానీ నలుగురికి చూపించకపోతే ఒక ఆఫీస్ ఎన్విరాన్మెంట్ లో, అరే వాళ్ళకి చూపిస్తే నాకేమొస్తుందిలే అనుకుంటే మీరు ఖచ్చితంగా నష్టపోయే అవకాశం చాలా ఎక్కువ అనమాట. అందుకని నేను చెప్పేది ఏంటంటే, ఏది చేసినా కూడా విజిబిలిటీ క్రియేట్ చేయండి. వాళ్ళకి ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయడం, ఎస్పెషల్లీ హెచ్ఆర్స్ ఆర్ మేనేజర్స్తో లాంగ్ టర్మ్లో స్టెబిలిటీ అండ్ ట్రస్ట్ క్రియేట్ చేస్తుంది అనమాట. బెంచ్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఈ ఆస్పెక్ట్స్ మీద వర్క్ చేయాలి. రెజ్యూమే క్లీనప్ చేసుకోవడం, ఇంటర్నల్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం, లింక్డ్ఇన్లో పోస్ట్ చేయడం, పీర్ సపోర్ట్ తీసుకుని మాక్ ఇంటర్వ్యూస్ చేయడం, అప్ స్కిల్ ప్లాన్ చేసి ట్రాక్ మెయింటైన్ చేయడం లాంటివి చేస్తూనైతే ఉండాలి. చాలా మంది బెంచ్లో ఉన్న రిలాక్స్ అయిపోతారు. ఆఫర్ యాక్సెప్ట్ చేసి కూడా లెట్స్ సీ యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇది చాలా రిస్కీ అనమాట. బెంచ్ అంటే చిల్ కాదు. డ్యూయల్ ఆఫర్స్ని హైడ్ చేయడం డేంజరస్. ఇంటర్నల్ నెట్వర్క్ మెయింటైన్ చేయకపోవడం అనేది ఇంకా డేంజరస్. హెచ్ఆర్ ఆర్ పిఎంని ఇన్ఫార్మ్ చేయకపోవడం చాలా డేంజరస్. ఇవన్నీ కూడా మీ జాబ్స్ కి థ్రెట్ అవుతాయి అనమాట. ఆఫర్ యాక్సెప్ట్ చేసినప్పుడు డెసిషన్ క్లారిటీ మెయింటైన్ చేయాలి. బెంచ్ లో ఉండే ప్రొయాక్టివ్ విజిబిలిటీ మెయింటైన్ చేయండి. ఫైనల్ గా మీ జాబ్స్ సేఫ్ గా ఉంచుకోవడం కోసం ఒక 3 టిప్స్ అయితే ఇస్తాను అనమాట. అదేంటంటే, ఇంటర్నల్ జాబ్ పోర్టల్లో డైలీ 3 రోల్స్ కైనా అప్లై చేయండి. రెజ్యూమే అండ్ లింక్డ్ఇన్ అప్డేట్ చేయండి. మంత్లీ ఒక సర్టిఫికేట్ టార్గెట్ పెట్టుకోండి. టీమ్, హెచ్ఆర్, మేనేజర్ తో ర్యాపో మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. డ్యూయల్ ఆఫర్ గేమ్ అవాయిడ్ చేయండి. ఎథిక్స్ మెయింటైన్ చేయండి. సాఫ్ట్వేర్ లో బెంచ్ అంటే టైం పాస్ కాదు. ఆఫర్ యాక్సెప్ట్ చేసినప్పుడు సేఫ్ జోన్ అనుకోకండి. స్మార్ట్ అవ్వండి, ప్రొయాక్టివ్ అవ్వండి, ట్రాన్స్పరెంట్ గా ఉండండి. ఈ వీడియోని బెంచ్ లో ఉన్న ఆర్ స్విచ్చింగ్ ప్లాన్ చేస్తున్న మీ కొలీగ్స్ తో, ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. జాబ్ ని సేఫ్ గా ఉంచుకోవాలి అంటే జస్ట్ లక్ సరిపోదు. స్ట్రాటజీ, ప్లానింగ్ అండ్ క్లారిటీ అనేది మీకైతే ఖచ్చితంగా ఉండాలి. అండ్ అంతేకాకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ మీకోసం అయితే రెడీగా ఉన్నాయన్నమాట. అండ్ ఐఎమ్ కృష్ణ, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.